హాయ్ అండి. 2 డేస్ నుంచి అయితే హెచ్-1బీ రీఫార్మ్ యాక్ట్ అనేది సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది. దీని గురించి మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. ఏంటంటే మెయిన్ చాలా రకాల వీసాస్ ఉన్నాయి కదా! లైక్ హెచ్-1 కానీ, ఎల్-1 కానీ ఈ వీసాలతో యూఎస్ రాకూడదా? హెచ్-1 వాళ్ళు అసలే రాకూడదా? అనేసి దాని గురించి కూడా ఒక క్లారిటీ ఇస్తాను. అండ్ లాస్ట్ వీడియోలో మీకు చెప్పుంటాను. $1,00,000 హెచ్-1బీ పిటిషన్ వేసుకునేటప్పుడు కట్టాలి అనేసి. అసలు అది ఎవరు ఆ బిల్లు ప్రవేశపెట్టారు? అసలు ఆ బిల్లు వెనకాల ఉన్న ఏమేమి మెన్షన్ చేశారనేది మీకు ఇంకా అది క్లారిటీ రాలేదు. అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే హెచ్-1బీ రిఫార్మ్ యాక్ట్ గురించి మాట్లాడుకుందాము. టామ్ అర్కాన్సాస్ అనే స్టేట్ సెనేటర్ అనే అతను ఈ బిల్లుని అయితే ప్రవేశపెట్టాడు. ఇది హెచ్-1బీ రిఫార్మ్ యాక్ట్. ఇందులో చాలా రకాల రూల్స్ ఉన్నాయి. ఎలా అంటే ఇది ఒక బిల్ అని చెప్పలేము, మల్టిపుల్ బిల్స్ అని చెప్పొచ్చు. ఎలా అంటే మెయిన్ వచ్చేసి మీకు 4 కేటగిరీస్ లైక్ 4 రూల్స్ నేను షేర్ చేసుకుంటాను. ఎందుకంటే అవి మన హెచ్-1బీ ఇండివిజువల్స్కి మెయిన్ యూజ్ అవుతాయి. మెయిన్ మనకి అదే కదా ఇప్పుడు యూజ్ అయ్యేది. మెయిన్ ఏంటంటే క్యాప్ ఎగ్జామ్షన్స్ తీసేయాలన్నారు. అసలు క్యాప్ ఎగ్జామ్షన్స్ అంటే ఏంటి? దాన్ని తీసేయడం వల్ల మనకేమన్నా లాస్ ఉందా అనేసి. క్యాప్ ఎగ్జామ్షన్స్ ఏంటంటే మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. 85,000 హెచ్-1బీ పిటిషన్స్ ఉంటాయి. అది కాకుండా ఏదైతే నెక్స్ట్ ప్రాసెస్ ఉందో దాన్ని క్యాప్ ఎగ్జామ్షన్ అంటారు. అసలు ఆ క్యాప్ ఎగ్జామ్షన్ ఎందుకు వచ్చింది ఇన్ బిట్వీన్ హెచ్-1బీ కాకుండా అనేసి. ఇప్పుడు మీకు 85,000లో 65,000 వచ్చేసి బయట నుంచి వచ్చే వాళ్ళకి, 20,000 ఇక్కడ ఎవరైతే ఎంఎస్ డిగ్రీ స్పెషల్గా ఎంఎస్ స్టూడెంట్స్కి వాళ్ళకి ఒక ఆప్షన్ ఉందని చెప్పాను కదా. ఇవి 85,000 కాకుండా ఎవరైతే ఈ ల్యాబ్ రీసెర్చర్స్ కానీ, యూనివర్సిటీస్ కానీ, హాస్పిటల్స్ కానీ ఎమర్జెన్సీ నీడ్ ఉందో వాళ్ళకి ఒక హెచ్-1బీ లాటరీ వేసామనుకో. ఒకవేళ పిక్ అయిన తర్వాత దాని వెనకాల ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది కదా. ఆ ప్రాసెస్ అంతా ఆపి రావడానికి టైం పడుతుంది కదా. అప్పుడు దాకా ఎమర్జెన్సీ అంటే ఏంటి? తొందరగా కావాలనే కదా. సో ఆ ప్రాసెస్ అంతా లేకుండా బెడెన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఈ క్యాప్ ఎగ్జామ్షన్ అనే ప్రాసెస్ తీసుకొచ్చారన్నమాట. ఎవరికైతే ఎమర్జెన్సీ నీడ్ ఉంది, దేనికైనా అవసరం ఉంది అనుకుంటే వాళ్ళకి లాటరీ లేకుండానే త్రూ క్యాప్ ఎగ్జామ్షన్స్ ద్వారా తీసుకురావచ్చు అనమాట. ఇప్పుడు దాంట్లో కూడా మిస్యూజ్ జరుగుతుంది. కొన్ని లూప్ హోల్స్ యూజ్ చేస్తున్నారని చెప్పేసి ఈ క్యాప్ ఎగ్జామ్షన్ అనేది మొత్తంగా టోటల్గా తీసేయాలని చెప్పేసి. ఇన్ కేస్ ఈ క్యాప్ ఎగ్జామ్షన్స్ ఆప్షన్ అనేది రూల్ అనేది మొత్తానికి తీసేస్తే చిన్న ఎలా అంటే ల్యాబ్ రీసెర్చర్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, మెయిన్ యూనివర్సిటీస్ కానీ కొంచెం షార్టేజ్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని పనులు అయితే ఆగిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటలే ఉంది. 10 మెంబర్స్ డాక్టర్స్ ఉండాల్సిన దగ్గర 4 మెంబర్సే ఉంటే కష్టం కదా. ఎందుకంటే హాస్పిటల్ షార్టేజ్ గురించి దీనికి ఒక లాంగ్ వీడియో తీస్తాను మీకు. ఇక్కడ కొంచెం షార్టేజ్ ఉంటుంది హాస్పిటల్స్లో. అంటే నెక్స్ట్ వచ్చేసి హెచ్-1బీ అంటే ఏంటి? మినిమం 6 years మనకిచ్చింది, ఇప్పుడు రన్నింగ్లో ఉన్నది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రూల్లో కొత్తగా హెచ్-1బీ 3 years ఉండాలి. 6 years ఏంటంటే మనకి లాస్ట్ టైం ఏంది, ఫస్ట్ 3 yearsకి ఒక స్టాంపింగ్ ఉంటుంది, నెక్స్ట్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 3 yearsలో అన్ని బాగుండి I-140 వేసుకుంటారు. I-140 తర్వాత గ్రీన్ కార్డ్ తర్వాత సిటిజన్షిప్. ఇప్పుడు అలా కాకుండా హెచ్-1బీ ఓన్లీ 3 years ఉండాలి. ఒకవేళ 3 years తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఉండాలి అనుకుంటే మళ్ళీ కొత్తగా హెచ్-1బీ వేసుకొని రావాలన్నట్టుగా. అది ఎంతవరకు అవుతుందో అవ్వదో తెలియదు కానీ బిల్లులో అయితే మొత్తం రూల్స్ అయితే పెట్టేశారు. మూడోది వచ్చేసి జాబ్ చేంజ్ మస్ట్ అగైనెస్ట్ ద క్యాప్. ఎవరైతే హెచ్-1బీ వీసా మీద యుఎస్కి వస్తారో వాళ్ళు జాబ్ చేంజ్ అవుతూ ఉంటారనమాట. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే ఒక్కసారి హెచ్-1బీ వీసా మీద యుఎస్కి వచ్చాక మినిమం 1.5 year అయ్యాక అలా కాకుండా 6 months 1 year లోపే జాబ్ చేంజ్ అవుతూ ఉంటారు కదా. అలా అవ్వకూడదు అనేసి. ఇన్ కేసు మనం ఒక హెచ్-1బీ మీద ఒక కంపెనీకి వచ్చామా, ఒక ఎంప్లాయర్కి, వేరే ఎంప్లాయర్కి నీ నీడ్ ఉంది అనుకుంటే నీకు మళ్ళీ కొత్తగా హెచ్-1 ఫైల్ చేయాలి. అంతేగాని హెచ్-1 జాబ్ చేంజ్ ఉండదు, హెచ్-1బీ ట్రాన్స్ఫర్ ఉండకూడదు, అలా ఉండకూడదు అనే రూల్ కూడా పెట్టారనమాట ఇందులో. అండ్ 4th one వచ్చేసి క్లోజింగ్ ద ఇంటర్నెట్ లూప్ హోల్స్. ఎలా అంటే ఇప్పుడు వేరే కంట్రీస్ నుంచి వస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంట్రీ నుంచి హై శాలరీకి ఒక పర్సన్ వస్తున్నాడు, 100K అంటే $1,00,000. మీకు ఇక్కడ లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశారు కదా, మల్టిపుల్ డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్యాక్సెస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ శాలరీస్ ఉంటాయి. ఇప్పుడు కాలిఫోర్నియాకి మినిమం $1,20,000 పే చేయాలి ఒక హెచ్-1బీ వీసా పర్సన్కి. తను ఏంటంటే 100K తీసుకొచ్చి లో శాలరీ ఉంటుంది కదా ఆ స్టేట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే ఒక లూప్ హోల్ అని కాదు, ఇది ఒక అథారిటీ. దీన్ని మనం అంటే ఎల్సీఏ కూడా తీసుకొని మూవ్ చేయొచ్చు. అలా ఉండకూడదు అనేసి, అలా కూడా ఉండకూడదని, ఎందుకంటే కొన్ని మిస్యూజ్ జరుగుతున్నాయని చెప్పేసి అది కూడా తీసేయాలి. ఆ రూల్ కూడా పెట్టారనమాట.
మెయిన్ ఈ 4 కేటగిరీస్ అయితే చాలా ఉన్నాయండి అందులో. మెయిన్ మనకి ఇవి యూజ్ అవుతాయని చెప్పాను. ఇవి సెనేట్‌లో బిల్లులో పెట్టారు కానీ ఇవి ఎంతవరకు అవుతాయో అవ్వవో, ఇందులో అయితే చాలా అవ్వనియే రూల్స్ పెట్టారండి. తెలుసు మనకి అవ్వవని, కాకపోతే రిజల్ట్ కోసం వెయిట్ చేయాలి కదా! ఎందుకంటే బిల్ ప్రవేశపెట్టింది రీసెంట్‌గా కాబట్టి చాలా టైం మనం వెయిట్ చేయాలి. చూడాలి సోషల్ మీడియాలో ఏమేమి ఇంకా చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది మనము. బట్ ఒకటైతే మనము దీనికైతే భయపడాల్సిన అవసరం లేదంటే, ఎందుకంటే చాలా చాలా పెద్ద పెద్దవి మనం చూసాము. బిల్ అయితే పెడతా ఉంటారు, అవి ఓకే చేయాలి కదా! ఓకే అవుతుందో అవ్వదో కూడా మనకు తెలియదు. జస్ట్ బిల్ పాస్ చేశారు అంతే. బిల్లులో చాలా కూడా జరగనియే పెట్టారు. తెలుసు అది జరగవని చెప్పి, కాకపోతే బిల్ పాస్ చేయాలి కాబట్టి వాళ్ళ సమాచారం ప్రకారం ఇప్పుడు ఏమేమైతే మన దగ్గర బిల్లులో రూల్స్ ఉన్నాయో మనకి సంబంధించి నేనైతే మీతో షేర్ చేసుకున్నాను. కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.